హలో, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో ప్రత్యేకంగా నేను చదువుకున్న కిన్నెరసాని గురుకుల పాఠశాలతో సంబంధం ఉన్నటువంటి పూర్వ గురువులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత గురువులు, ప్రస్తుత సిబ్బంది, స్థానిక ప్రజలు, అలాగే అందరూ కూడాను ఎవరైతే కిన్నెరసాని గురుకులాన్ని అభిమానిస్తున్నారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. నేను అడ్హక్ కమిటీ ఏర్పాటు దగ్గర నుంచి స్వర్ణోత్సవాన్ని నిర్వహించడం కోసం ఎవరైతే మేము సమూహంగా ఏర్పడి 3 నెలలు సుమారుగా కష్టపడి 50 సంవత్సరాల ఉత్సవాన్ని పారదర్శకంగా అందరి యొక్క అనుమతులతో, సహాయ సహకారాలతో అందరికీ సమాచారాన్ని ఇస్తూ 2500 మంది సుమారు హాజరయ్యేలాగా అనేక కష్టాలు పడి, అనేక ఇబ్బందులు పడి సక్సెస్ చేశాము. అందులో కమిటీ మెంబర్స్, గాడ్ ఫాదర్ అయినటువంటి చక్రవర్తి గారు, ప్రధాన కమిటీ నిర్వాహకులు అందరూ కూడాను ఎక్కడ ఒళ్ళు దాయకుండా ఎంతో అభిమానంతో, ప్రేమతో ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి చూపించారు. ఆ సక్సెస్ని ఆ సంవత్సరంతో అంతటితోటే ఆపేయకుండా ఆ 50 సంవత్సరాల స్మృతిని 50 సంవత్సరాలుగా ఎవరైతే చేశారో ఆ గురుకులాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి సాధించారో, వారి కుటుంబాలని పోషించుకుంటున్నారో, ఎవరైతే ఉన్నత స్థానాలు అధిరోహించారో, ఆ ఉన్నత స్థానాలను అధిరోహించినటువంటి విద్యార్థుల యొక్క గౌరవ మర్యాదలు పొందుతున్నటువంటి గురువులు అదే అభిమానంతో, అదే బాటలో నడుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక గుర్తుని ఇవ్వాలని అనేకులు అనేక రకాలుగా ఆలోచించి వారి అభిప్రాయాన్ని తరచూ బహిర్గతం చేస్తూ వస్తున్నారు. అందులో ఎక్కువగా నేను పదే పదే మాటికి చికాకు పుట్టించే విధంగా, బోరు కుట్టించే విధంగా, తలనొప్పి వచ్చే విధంగా గ్రంథాలయమో అనుకుంటూ సహకరించండి అనుకుంటూ అందరి వెంట పడుతున్నాను. అందుకు సహకరిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దానికి సహకరిస్తున్నటువంటి సలహా సూచనలు ఇచ్చి తోడ్పాటు అందిస్తున్నటువంటి గురువులందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏదైతే ఈ లైబ్రరీ అంటున్నాడు, లైబ్రరీ అంటే సామాన్యమైన విషయం కాదు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి లక్షల బడ్జెట్ కావాలి. దానికి ఒక ప్రత్యేక సిబ్బంది ఒకళ్ళిద్దరు కావాలి. అది అనుకున్నంత ఈజీ కాదు. అది రిస్క్తో, భారంతో కూడుకున్నటువంటిది. దీనిని ఎలా చేస్తాడు అని చాలామందిలో అనుమానం ఉంటుంది. దానికి సమాధానంగా ఒక సమావేశం ఏర్పడితే ఆ సమావేశంలో చెబుదామనేసి ఎప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆ సమయం, అవకాశం రాలేదు. ముందుగా నా యొక్క ఆలోచనని ఇలా వీడియో రూపంలో మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఈ యొక్క వీడియోని తిలకిస్తారని ఆశపడుతున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిగులు బడ్జెట్లో మనం ఎక్కడైతే చదువుకున్నామో ఆ యొక్క స్కూల్ మీద ప్రేమ అభిమానాలతో ఆ స్కూల్కి కొంత అక్కడి ప్రస్తుత ఉపాధ్యాయులు పిల్లలకు అవసరమైనటువంటి అవసరాలను గుర్తించి వారికి కావాల్సినటువంటి కొంత అమౌంట్ కేటాయించేసి, ఒకవేళ ఆ అమౌంట్ మనకు 0 ఉన్నప్పటికీ కూడా లైబ్రరీ ఏర్పాటు విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ చూపించగలిగితే కేవలం ప్రస్తుతం అక్కడ పుస్తకాలు దాచడానికి, ఇది గ్రంథాలయం ఏర్పాటు జరుగుతుందో తెలియదు, ఎవరు డబ్బులు ఇస్తారో తెలియదు. నేను ఇప్పుడు ఎవరైతే గ్రంథాలయం అనే పాట పాడుతున్నాడో హరిలాలు పెట్టుకుంటాడా, అది గ్యారంటీ లేదు. పెట్టుకోను అని కూడా చెప్పాను. నేను అందరితో పాటు నా వంతు పెట్టుకుంటానే కానీ, నా వంతు ఖర్చు చేస్తానే కానీ, నా శ్రమదానం చేస్తాను, నా సమయాన్ని కేటాయిస్తాను కానీ పూర్తిగా దాన్ని ఏర్పాటు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ధన సహాయం అందించలేను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పాను. 50 నుంచి 100 మంది పట్టే అంత చిన్న హాలు నిర్మించుకుంటూ అలా మన యొక్క శ్రద్ధాశక్తుల్ని, మన యొక్క ప్రయత్నాన్ని చూసి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు. వచ్చిన డబ్బులతో ఒక 100 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు.
కొంచెం అంచెలంచెలుగా కొంచెంగా మనం అక్కడ ఈ తాత్కాలిక లైబ్రరీ హాల్ ఉన్నప్పటికీ మనం చదువుకున్నటువంటి బిల్డింగ్ని మన మన గుర్తుగా ఉంచుకోవడం కోసం ఆ స్కూల్ మోడల్లో సేమ్ మోడల్లో రాళ్లతో కట్టించి దానినే శాశ్వతమైన లైబ్రరీగా మార్చుకోవడానికి మనకు సుమారుగా ఒక 100 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు. ప్రారంభంలో మనం దాని యొక్క బాధ్యతలు లైబ్రరీ యొక్క అభివృద్ధి గురించి మనం బాధ్యత వహిస్తాం. మన తర్వాత మనలాంటి వాళ్ళని వెతికి వాళ్ళకు మనం ఎట్లా చేస్తామో ఏం చేసామో వాళ్ళతో చెప్పి వాళ్ళని ఆ తర్వాత మీరు ఇలా చేయాలని చెప్పేసి సూచిస్తాం. ఇలా ఒక ప్రణాళికని తయారు చేసి ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం, మేము ఇంతవరకు సాధించాం, ఆ తర్వాత దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీదని చెప్పేసి మనతో పాటుగానే ఆసక్తి ఉన్నటువంటి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని కొందరిని నియమించుకుంటే మనతో పాటు మనం ఏం చేస్తున్నామో మన భావాలు వాళ్ళకు తెలుస్తాయి. మన తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇలా ఈ లైబ్రరీని జిల్లా స్థాయిలో, భద్రాద్రి జిల్లా స్థాయిలో ప్రతి నలుమూలల నుంచి ఎవరైతే పేద విద్యార్థులు కిన్నెర స్థానంలో చదువుకొని రిఫరెన్స్గా వాడుకుంటూ ఎల్కేజీ నుంచి సివిల్స్ వరకు ఏ క్షేత్రంలో పుస్తకం కావాలన్నా అక్కడికి వచ్చి రెఫరెన్స్ చేసుకోవడం విధంగా, తర్వాత అక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళకు భోజనం కావాలంటే వాళ్ళు భోజనం సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం కానీ, అక్కడెక్కడైనా రూమ్ తీసుకోవడం కానీ, అవకాశం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ హాస్టల్లో భోజనం వరకు 1-2 పూటలు భోజనం వరకు మాట్లాడుకునే విధంగా కానీ భోజన ఏర్పాట్లు వాళ్ళే చేసుకుంటారు. అవకాశం ఉంటే మనం బాయ్స్కి ఒక చిన్న హాలు 50 మంది పట్టే చిన్న గదులు కట్టించగలిగితే అందులో వాళ్ళు చదువుకుంటారు. డే అవర్స్ మొత్తం అక్కడ లైబ్రరీ వాడుకుంటారు. నైట్ అవర్స్ కాస్త కూస్త వండుకొని కొంచెం ముద్ద తినేసి అందులో పడుకుంటారు. ఇలా చదువుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందితే ఆ లైబ్రరీని వాడుకొని అక్కడి పాఠశాలలో చదువుకొని ఎవరైతే మనలాగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారో వాళ్ళు పొద్దున లబ్ధిని బట్టి మన స్కూల్కి మళ్ళీ ఆ లైబ్రరీకి ఏదైనా చేయాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఇవ్వచ్చు. ఇచ్చే గ్యారంటీ లేదు, ఇవ్వమని అడుగుతాం, ఇస్తే సంతోషం. అలా డబ్బులు చందాలు వసూలు చేసి ఆ చందాలతో శాశ్వతంగా మనం ఒక 100 సంవత్సరాలు కష్టపడి దాన్ని నిర్మించుకుంటే ఆ తర్వాత రాళ్లతో కట్టుకున్నటువంటి మన స్కూల్ బిల్డింగు 900 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండేలాగా రాళ్లతో కట్టించుకుంటే దాన్ని పడగొట్టే ఆలోచన కానీ, దాన్ని మార్చే ఆలోచన కానీ, అది పాడైపోయినటువంటి శిథిలావస్థకు చేరిందనేటువంటి ఆలోచన రాకుండా వాడుకుంటూ ఎన్ని వందల వేల సంవత్సరాలైనా సరే స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా నిర్మించుకుందామని నేను ఊహిస్తున్నాను. దానికి కొంచెం రిస్కే, చాలా డబ్బులు కావాలి, ఒకేసారి మనం ఇవ్వలేము, ఒకేసారి రావు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా ఏదైతే మనం స్వాతంత్రం సాధించిన కొత్తలో దేశాభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నారో మన దేశ నాయకులు, వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా మన యొక్క స్కూల్ అభివృద్ధి కోసం ఆ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి మన అశోక చెట్లు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని ఫ్రంట్ సైడ్ అదే మన స్మృతి. అంతేకాకుండా ఈనాడు సంపాదించడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి పిల్లలతో, అక్కడి ఊళ్ళో వాళ్ళతో, పూర్వ విద్యార్థులతో ఇలా ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇలా రకరకాల యొక్క సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో పనులు చేయించి వాళ్ళకు విద్యార్థులతో క్విజ్ నిర్వహించటం, డిబేట్ నిర్వహించటం, వారి యొక్క ప్రతిభని ప్రపంచానికి తెలియపరచడం కోసం మనం వీడియోలు షూట్ చేస్తూ ఆ వీడియో యూట్యూబ్లలో వగైరా ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తూ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, పిల్లలు ఎలా లైబ్రరీని ఎలా వాడుకుంటున్నారు, అసోసియేషన్ ఎలా పనిచేస్తుంది, పూర్వ విద్యార్థి సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి, ఇలా సమాజ అభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, గురువులు అందరూ ఏ రకంగా వారి యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తున్నారు, ఇవన్నీ విషయాలు వీడియోలో మాట్లాడించడం, ఆ వీడియోని అప్లోడ్ చేయడం, ఇలా అప్లోడ్ చేస్తూ చేయడం వల్ల ఆ యూట్యూబ్ ఛానల్ మీద వచ్చే డబ్బుల్ని మన అసోసియేషన్ తరపున ఏర్పాటు చేసినటువంటి ఛానల్కి లేదా మన లైబ్రరీ తరపున ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఛానల్కి డబ్బులు వచ్చే విధంగా మనం
ఒకరికి ఏదైనా జీవనోపాధి ఇస్తూ కానీ, ఒకరిని ఇన్ఛార్జ్గా ఇస్తూ కానీ నియమించుకుంటే, అలా ప్రేక్షకుల ద్వారా సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి డబ్బులు అది ఏ ఒక్కరిది కాదు. అందులో పాల్గొనడానికి ఇక్కడ ఇక్కడ పురుగుల అన్నం, పాడైపోయినటువంటి రాళ్ళు రప్పలు ఉన్నటువంటి అన్నాన్ని ఆ రోజుల్లో తిన్నటువంటి విద్యార్థులు తర్వాత వాళ్ళ లైఫ్ కెరీర్ స్థిరపడడం కోసం ఏ రకంగా కష్టపడ్డారో కష్టపడ్డ తీరు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సక్సెస్కి వాళ్ళు పడినటువంటి పాటలు వివరించడం వల్ల అది కొత్త విద్యార్థులకి ఒక మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సమాజంలో ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటారో వాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఇలా పూర్వ విద్యార్థులు వాళ్ళ అనుభవాలు చెప్పినట్టుగా కొత్త పిల్లలకి వాళ్ళకు మోటివేషన్ ఆదర్శంగా ఉంటున్నట్టుగా ఉంటుంది. ఇలా అనేక విషయాలు పిల్లలతో మాట్లాడొచ్చు, పూర్వ విద్యార్థులతో మాట్లాడొచ్చు. పిల్లల ద్వారా కూడా ప్రస్తుతం చదువుతున్న పిల్లల యొక్క ప్రతిభను కూడా సమాజానికి, ప్రభుత్వానికి తెలియపరిచేటువంటి విషయాల్ని, ఇలా పిల్లల యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నటువంటి ఆ వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఇలా రకరకాల కోణాల్లో, అంతేకాకుండా ఇంకా మనం ఏ రకంగా మన చేతి డబ్బులు అసోసియేషన్కి ఇవ్వకుండా, లైబ్రరీకి ఖర్చు పెట్టకుండా, ఇలా మన యొక్క తెలివితేటల్ని, మన ప్రతిభని ఏ రకంగా ఉపయోగించుకుంటే మనకు ఆర్థికంగా అది ఉపయోగపడుతుందో ఆలోచించి పూర్వ విద్యార్థుల యొక్క సలహా సూచనలు తీసుకొని దానికి ఒక కమిటీ, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారి ద్వారా సమాజ సేవ చేసేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వారి ద్వారా ఈ యొక్క లైబ్రరీని అలాగే ఈ అసోసియేషన్ని డెవలప్ చేసేటువంటి పనుల విషయంలో ఇటువంటి ప్రణాళికలు, ఇటువంటి పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క 50 సంవత్సరాల స్మృతి చిహ్నంగా ఇవ్వబోయేటువంటి ఈ యొక్క లైబ్రరీని, ఆ తర్వాత మన యొక్క పూర్వపు భవనాన్ని, స్కూల్ బిల్డింగ్ని ఈ ఒక్క 100 సంవత్సరాలు మనం రిస్క్ తీసుకుంటే ఆ తర్వాత దగ్గర 1000-2000 సంవత్సరాలు వీలైతే మనకన్నా మెరుగ్గా ఆలోచించినటువంటి ఈ యొక్క ధనాన్ని బట్టి మెరుగ్గా బాగా డెవలప్ చేసి కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా ఉండేటువంటి గొప్ప స్కూల్ని, అవసరమైతే చక్కగా అన్నీ సవ్యంగా జరిగితే ఈ కిందర్సాని స్కూలే కిందర్సాని యూనివర్సిటీగా కూడా మన ఈ పూర్వ విద్యార్థులు తలుచుకుంటే యూనివర్సిటీ స్థాపించేటువంటి స్థాయికి చేరుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. అది కేవలం మనం అందించే సహాయము, మన ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక అడుగు వేస్తే ఖచ్చితంగా ఇదేదో పర్వాలేదు, బాగుంది, ఇది సమాజానికి పనికొచ్చే పనే అని భావించి సహాయం చేసేటువంటి అన్యులు ఎందరో ఉన్నారు. మొన్న మీరు గమనించారో లేదో, నెల టైమే ఉంది, ఇంకా చందాలు ఎవరు కష్టం అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరైతే కమిటీ బాధ్యత వహించారో వీళ్ళందరూ కంగారు పడుతున్నటువంటి, టెన్షన్ పడుతున్నటువంటి సందర్భంలో 15 రోజుల్లోనే డిసెంబర్ నెలలో దాదాపుగా 16 లక్షల రూపాయలు జమ అయ్యాయి. అలా ఖచ్చితంగా మన వాళ్ళు మనం చేస్తున్న పనిని బట్టి ఆలోచించి పరిశీలించి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ లైబ్రరీ అనుకుంటున్నామో, ఈ లైబ్రరీ కేవలం స్కూల్ పిల్లలకే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత డిగ్రీలు చదువుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వాళ్ళకి ఉపయోగపడేలాగా జిల్లా వాసుల్ని అభివృద్ధి పరచడానికి ఒక మంచి లైబ్రరీగా అన్ని కలెక్టర్ స్థాయి వరకు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి స్వయం స్వశక్తితో ఏకలవ్యుల వారి మాదిరిగా మనం సౌకర్యాలు కల్పించగలిగితే ఆ లైబ్రరీలో పుస్తకాలు, మొబైళ్ళు, కంప్యూటర్లు, ఎల్ఈడీలు, నెట్ ఇవన్నీ మనం ఏర్పాటు చేయగలిగితే దానిని వాళ్ళు ఖచ్చితంగా సక్రమంగా వాడుకుని సమాజ అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతారు. సమాజానికి మంచి వ్యక్తులుగా, సమాజంలో మంచి వ్యక్తులుగా స్థిరపడతారని, దానికి మనం ఈ రకంగా చేయొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. దీనికి కావాల్సినటువంటి నాకు వచ్చిన ఆలోచన ఇది. దీనికి చాలామంది ట్రై చేయి, మేము ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, ఫ్యాన్లు ఇస్తాం, కుర్చీలు ఇస్తాం, ఇంకో మేము రేకులు ఇస్తాం, ఇంకో 50,000 ఇస్తాం, పుస్తకాలు మేము పంపిస్తాం అని రకరకాలుగా పర్సనల్గా నాకు మెసేజ్ పంపిస్తున్నారు. కాకపోతే నాకు మీ నుంచి సపోర్ట్,
మీ అందరి సమక్షంలో మీరందరూ కలిసి ఈ పనిని మనం పూనుకుందాం, ఇది ప్రారంభిద్దాం అని ఒక్క మాట చెప్పి కొంత సహాయం, మొదటి అడుగు వేయటానికి సహాయం అందిస్తే చాలు. ఆ తర్వాత ఒక కమిటీతో, మేధావులతో, గురువులతో మాట్లాడి ఒక పకడ్బందీ శాశ్వతమైనటువంటి ఒక అసోసియేషన్ని, కమిటీ ఏర్పాటు చేసి దానికి నేను నా వంతు శ్రమని, సర్వస్వాన్ని త్యాగం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ మనసుకు చేరే విధంగా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, మీకు నేను అప్రోచ్ కాలేకపోతున్నాను. కిందటి స్థానంలో భౌతిక సమావేశం కోసం ఎదురు చూస్తూ ఇంకా అది ఏర్పాటు కాకపోయినప్పటికీ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇంకా లోతుల్లో ఆలోచించి నన్ను ఇంకా ఈ సేవను ముందుకు తీసుకెళ్ళడానికి నన్ను ఏ రకంగా మీరు వాడుకుంటారో ఆ వాడుకునే విధానాన్ని మీరు ప్లాన్ చేస్తారని, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు నాకు సలహా సూచనలు అందించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి, గ్రంథాలయ ఏర్పాటుకు కావాల్సినటువంటి అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మీరు ముందుంటారని ఆశపడుతూ, ఇంకేమైనా అనుమానాలు మీకు ఉంటే, ఇంకా ఎలా డెవలప్ చేస్తాం, ఎలా చేయాలనుకుంటున్నాం, నీకు ఏ రకమైన ధైర్యము సహాయం అందుతుంది, నువ్వేం చేయగలవు అని ఇట్లాంటివి ఏమైనా మీకు డౌట్స్ అడగాలి, తెలుసుకోవాలనిపిస్తే 24 అవర్స్ ఎప్పుడైనా మీరు నాకు 24 అవర్స్లో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం. నా నంబరు 9866963764. నేను తేజావతి హరిలాల్, గవర్నమెంట్ టీచర్. ప్రస్తుతం నేను ఇల్లందు మండలం, భద్రాద్రి జిల్లాలో ఉంటున్నాను. మా ఊరి పేరు భూపేష్ నగర్. నేను జాబ్ చేస్తున్నటువంటి స్కూల్ అడ్రస్ వచ్చేసి భద్రాచలం నుంచి 10 కిలోమీటర్ దూరంలో నారాయణరావుపేటలో డిప్యూటేషన్గా పనిచేస్తున్నాను. సో నేను మీతో కలిసి ఈ యొక్క స్మృతిని రాబో తరాల వారికి అందించాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఆశపడుతున్నాను. అది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నేను ఒక బానిసగా, ఒక కూలివాడి మాదిరిగా, ఒక పాలేరులాగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జస్ట్ మీ తోడు, మీ ధైర్యం ఉంటే చాలు, దాన్ని నేను ఖచ్చితంగా సాధిస్తున్నానని చెప్పేసి ప్రమాణం చేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అంతేకాకుండా లైక్ కొట్టండి, హైప్ చేయండి. ఇలా మీరు లైక్ కొడుతూ, సబ్స్క్రైబ్ చేస్తూ, హైప్ చేస్తూ, అలాగే ఇతరులకు ఈ సమాచారాన్ని, ఈ ఛానల్ని పరిచయం చేస్తే నాకు కొంచెం సహాయం అందించినట్టుగా ఉంటారు. ఈ ఛానల్ మీద వచ్చేటువంటి రెవెన్యూ గురించి నేను ఏ రకంగా ఖర్చు పెడతానో, ఏం చేస్తానో, దీని గురించి ఆల్రెడీ 1-2 వీడియోలు చేశాను. అది మీకు నేరుగా పంచుకుంటే బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.